పెద్దలు చెప్పిన మంచి మాటలు. దాచుకున్న రూపాయి సంపాదించబడిన రూపాయితో సమానం. ఇంట్లో ఎక్కడి వస్తువులు అక్కడ పెడితే సమయం ఆదా అవుతుంది. నిలకడ బుద్ధి లేకపోతే పైకి ఎదగలేవు. ఇంకొకరితో పోల్చి మాట్లాడటం ఎవరికీ నచ్చదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే విరోధము వస్తుంది. యథార్థవాది లోక విరోధి సామెత. వృద్ధులకు నిదానం ఎక్కువ, యువకులకు తెగింపు ఎక్కువ. అడిగితే గాని ఉప్పు ఇవ్వకు, సలహా కూడా ఇవ్వకు. విన్నవన్నీ నమ్మకు, నమ్మినా ఎవరికీ చెప్పకు. కాపురం గుట్టుగా చెయ్యాలి, రోగం రట్టు చెయ్యాలి. పగతో బ్రతకడం మంచిది కాదు. అది పాముతో సమానం. ఒక రోజులో వెలుతురు కొంత, చీకటి కొంత. జీవితమూ అంతే. డబ్బు నమ్మిస్తుంది, మోసము చేస్తుంది. కనుక డబ్బు నమ్మకమైన చోట దాచు. చాలామంది అప్పు చేయడానికి ముందు ఉంటారు, తీర్చడానికి వెనుక ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఎవరికి అప్పు ఇవ్వకు. పెద్దలు చెప్పిన మాట. దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేను ఏమి చేశానని ఆలోచించు. గొప్ప మాట. ఊరిలో వేప చెట్టు కరువైంది. ఇంట్లో చేదు అనుభవాలు ఎక్కువైనాయి. మాటలో తీపి కరువైంది. ఒంట్లో తీపి అంటే షుగర్ ఎక్కువైంది. ఎవరో మహానుభావుడు చెప్పారు. పుస్తకాలు వీధులలోనూ, చెప్పులు అద్దాల అంగడిలోనూ అమ్మే రోజులు వచ్చిన నాడు జనం కళ్ళు తెరవడానికి జ్ఞానం కంటే చెప్పులే అవసరం. జీవితంలో మనం చేసే తప్పులెన్నో గమనించేది ఇద్దరే. ఒకరు పరమాత్మ, ఇంకొకరు అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.